నవత టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఉభయ సభల్లో చట్టబద్ధత లభించడం ఆంధ్రుల అదృష్టమని ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత పర్వత సురేష్ కొనియాడారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని శంకవరం మండల కేంద్రంలో పర్వత సురేష్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టి బాణాసంచా కాలుస్తూ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేస్తూ ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 నుండి రాజధాని లేని రాజ్యంగా దిశానిర్దేశం లేకుండా ఉన్న ఏపీకి కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రి లోకేష్ కృషితో నేడు శాశ్వత రాజధానిగా అమరావతికి గుర్తింపు రావడం గర్వకారణమన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శిస్తూ ఇకపై అమరావతి వేదికగా పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బొర్రా వాసు, వరప్రసాద్, లచ్చబాబు, రౌతు శ్రీను, ఇసరపు ప్రసాద్, కొల్లుబోయిన రాజు, అంకం శ్రీను, ములికి చిన్నబ్బాయి, పడాల గోవిందు, గవరసాని తాతీలు, దాసరి రాకేష్, బందిరి పాపారావు, పిల్లా గంగాధర్, కర్కాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొని విజయభవ నినాదాలతో సందడి చేశారు. దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రాత్మకమైన రోజు. ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేని రాజ్యంగా నిన్నటి వరకు కొనసాగితే నరేంద్ర మోడీ గారి చొరవతో, అమిత్ షా గారి ధైర్య సాహసోపేత నిర్ణయం తీసుకుని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల రాజధాని అమరావతిని చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మరి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, మరి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, మరి లోకేష్ గారి చొరవతో ఇవాళ ఎంపీలందరూ కూడా పార్లమెంటు దృష్టి తీసుకెళ్లి ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధను పార్లమెంటు సాక్షిగా ఇవాళ నరేంద్ర మోడీ గారు తీర్చడం జరిగింది. ఇవాళ మనం ఎక్కడికి వెళ్ళినా మీ రాజధాని ఏంటంటే నిన్నదాకా చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి గత పాలకులు కల్పించారు. ఇవాళ కనువిప్పు కలగకపోగా భారతదేశ ప్రతినిధి, భారతీయ జనతా పార్టీకి చెందిన లక్ష్మణ్ గారు, బీసీ నేత, ఇవాళ వారు ప్రసంగంలో పార్లమెంట్లో ఒక చక్కటి కార్యక్రమం, చక్కటి విధానంతో ఆయన వివరించి చెప్పడం జరిగింది. ఇవాళ మరి ఎన్నో వ్యయ ప్రవేశాలకు వచ్చి 70 సంవత్సరాల వయసులో కూడా మరి మొక్కవని ధైర్యంతో చట్టబద్ధత కల్పించి భావి తరాలకు ఆదర్శంగా, భావి తరాలు చెప్పుకునే విధంగా మరి ఇవాళ దేవతల రాజధాని, ఎందుకంటే అమరావతి ఇవాళ కాదు ఎప్పుడో పేరు ప్రఖ్యాతలు గడించింది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా. అటువంటి దానిలో మరి ఇవాళ మన పరిపాలనా రాజధానిగా చక్కటి అమరావతిని నిర్మించుకోవాలనే సదుద్దేశంతో మరి ఆవేళ 2014 నుంచి తీసుకొస్తే దాన్ని కకావికలు చేసి ఆంధ్రప్రదేశ్ అనేది మరి భారతదేశంలో కనపడకూడదనే దురుద్దేశంతో తనకు ఓట్లే లేదు, మరి ఇవాళ 11 సీట్లుగా పరిమితం చేసిన కక్షతో జగన్మోహన్ రెడ్డి గారు అనేక కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తా ఉన్నారు. ప్రజల తిరుగుబాటు మొదలైంది. ఆల్రెడీ మరి మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆ హోదాలో మాట్లాడాలి. మరి మీరు అభివృద్ధికి సహకరించండి, చక్కటి అమరావతిని ఏర్పాటు చేసుకోవడానికి మీరు మీ పూర్తి సహాయ సహకారాలు అందించండి. మీ శ్రేణులు మీరు అందరూ కూడా మన భవిష్యత్తులో భావి తరాలు, ఎందుకంటే ఒక ఉద్యోగ కల్పనకు కానీ మరి అదేవిధంగా మౌలిక వసతులకు కానీ మరి ఆ రాజధాని లేకపోతే ఎక్కడ కూడా ఉండదు. భారతదేశ చరిత్రలో రాజధాని లేని రాజ్యంగా మనం ఉండిపోవాలని ఆయన ఆకాంక్ష నెరవేరలేదని ఆయన దుర్దేశంతో అనేక కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. ఇవాళ మరి మోడీ గారు కూడా మరి యువ నాయకుడు లోకేష్ గారి సారథ్యంలో ధన్యవాదాలు తెలియజేయడానికి వెళ్ళారు. ఇవాళ నేను ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి తరఫున, మరి ఇవాళ సత్యప్రభ రాజా గారి తరఫున నరేంద్ర మోడీ గారికి, హోం మినిస్టర్ అమిత్ షా గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత ముందుకెళ్తుంది. ఇవాళ భారతదేశంలోనే అక్షర క్రమంలో కాదు అభివృద్ధి అగ్రగామంగా నిలుస్తుంది అమరావతి అనేటువంటి ఎటువంటి సందేహం లేదని చెప్పి సందర్భంగా మనం చేస్తాం.